నమస్తే. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. నాకు యాక్చువల్‌గా ఆయన వీడియో దొరకలేదు. పోస్ట్ చేద్దాం అనుకున్నాను. సో, కాబట్టి జస్ట్ వేరే ఛానల్‌లో ఆయన మాట్లాడిన దాన్ని పోస్ట్ మార్టం చేద్దాం. ఆయన ఏం మాట్లాడారనేది. ఓకే. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు యాక్చువల్‌గా ఆయన ప్రసంగాలు ఎప్పుడు మాట్లాడినా నేను వింటాను ఆయన ప్రసంగాలు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారిది. ఎందుకంటే బ్రాహ్మిన్స్‌లో సొసైటీని అర్థం చేసుకున్న బ్రాహ్మిన్స్, మీరు అనుకున్నారు నేను బ్రాహ్మిన్స్కి వ్యతిరేకం అని. అసలు నేను బ్రాహ్మిన్స్కి వ్యతిరేకం కాదు. ఐ లవ్ బ్రాహ్మిన్స్, బట్ సొసైటీని అర్థం చేసుకున్న బ్రాహ్మిన్స్ని ఐ లవ్ దెమ్. ఓకే. ది బెస్ట్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్న బ్రాహ్మణుడే కదా. రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు. ఓకే. ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బ్రాహ్మణుడిగా. సో ఇట్లాంటి సొసైటీని అర్థం, చాలామంది బ్రాహ్మిన్స్ నక్సలిజంలో చేరారు. చాలామంది బ్రాహ్మిన్స్, ఇట్ ఈస్ ట్రూ దట్ బ్రాహ్మిన్స్ నక్సలైట్లు ఉన్నారు. వాళ్ళు ఎందుకు సార్ మీరు బ్రాహ్మిన్స్ అయిన నక్సలిజంలో ఎందుకు చేరారంటే వాళ్ళు సొసైటీని అర్థం చేసుకున్నామని, అప్రెషన్ని అన్నీ అర్థం చేసుకున్నామంటారు. సో కాబట్టి బ్రాహ్మిన్స్లో సొసైటీని అర్థం చేసుకున్న చాలామంది బ్రాహ్మిన్స్ ఉన్నారు. ఇది ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా వన్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ సొసైటల్గా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. నేను ఆయన ఫాలో అవుతుంటా ఇప్పుడు. ఓకే. ఆయన ఇందాక ఒక ప్రసంగం ఇచ్చారు. అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఒకసారి ఆయన ఏమన్నారు, రాజ్యాంగాన్ని తొంగదొక్కిన రోజు కూడా ఇదే. ఎందుకంటే బాబ్రీ మసీద్ విధ్వంసం కూడా ఇదే రోజట. అంటే అంబేద్కర్ గారి వర్ధంతి రోజునే బాబ్రీ మసీదుని తొంగదొక్కారు అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఎవరైతే బాబ్రీ మసీదుని కూల్చారో వాళ్ళే పివి నరసింహరావు గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టారట. పోయిన సంవత్సరం 6వ తారీఖున ఆయన ప్రెస్ మీట్ పెట్టాడట. మళ్ళీ ఇదే సంవత్సరం 6వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టాడు ఉండవల్లి అరుణ్ కుమార్. ఓకే. అంబేద్కర్ వర్ధంతి రోజున ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు అని అర్థం. ఎందుకు? హీ వాంట్స్ టు కమ్యూనికేట్ సంథింగ్ టు ది మార్జినలైజ్డ్ సొసైటీకి ఆయన ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. మనం చేయాల్సిన చెవి పెట్టి విని ఆయన ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవాలి. మార్జినలైజ్డ్ సొసైటీస్, అంబేద్కర్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, రాజకీయాలు వదిలేండి. ఆయన పొలిటీషియన్, ఆయన ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఉండవల్లి గారు మాట్లాడగానే బీజేపీ వాళ్ళు ఊసరవల్లి ఈయన ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశాడు అవన్నీ వదిలేయండి. ఒక వ్యక్తి ఒకటి చెప్తున్నప్పుడు మనకి సూటబుల్గా ఉన్న వరకు మనం తీసుకోవాలి. ఓకే. గతంలో ఆయన ఎంపీగా చేసినప్పుడు ఆయన మీద వచ్చిన ఆరోపణలు అవన్నీ మనకి అనవసరం. అది when someone is teaching something that grasp that good from the speech, నేను అదే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే. ప్రతి సంవత్సరం అంబేద్కర్ వర్ధంతి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అది వినండి. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ సెంటెన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక పుస్తకంలో కొటేషన్ తీసుకొని చెప్పాడు ఈయన. ఏ గవర్నమెంట్ అయినా సరే అన్లిమిటెడ్ పవర్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రజలు చూస్తూ ఊరుకుంటే ఆ రోజు దేశ పతనం మొదలైంది అనేది ఇప్పుడు అరుణ్ కుమార్ గారు చెప్పింది. ఎవరిని మీరు ఆయన రెఫర్ చేశారు మీకు అర్థమై ఉండవచ్చు. ఇప్పుడు ఎవరు ట్రై చేస్తున్నారు అన్లిమిటెడ్ పవర్స్ని తన చేతిలోకి తీసుకోవటానికి, ఫెడరల్ సిస్టాన్ని తన చేతిలోకి తీసుకోవటానికి, దేశం మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతానికి దేశంలో ఉంది. మనం చూస్తూ ఊరుకుంటే దేశ యొక్క పతనానికి మనం కూడా కారణమవుతాం అనేది ఆయన చెప్పింది. కాబట్టి మేము మాట్లాడుతున్నాం, ఆయన మాట్లాడుతున్నారు. బట్ ఫర్ ది సేక్ ఆఫ్ ది కంట్రీ దట్ ఐ టేకెన్ ది స్టాండ్. అరుణ్ గారు అలాగే చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, మీ నిజంగా తెలియగల వాళ్ళు, సెక్యులర్ వాదులు, యూ హ్యావ్ టు టేక్ ది స్టాండ్ అండ్ క్వశ్చన్ దట్ ఇలాంటి దేశాన్ని నిర్మూలించడం భవిష్యత్తు తరాల్లో ప్రమాదకరం. ఈయన మీడియా స్వేచ్ఛ గురించి చాలా క్లియర్గా మీడియా స్వేచ్ఛ గురించి చెప్పడానికి ప్రయత్నం చేశారు. అంటే మీరు ఆల్రెడీ వేరే చోట్ల ఆయన మాట్లాడాడు, మళ్ళీ నా మధ్యలో నా కామెంటరీ ఏంది అని అంటే మన వర్షంలో చెప్తున్నామా, ఆయన వర్షంలో చెప్తే మన వర్షన్. మీడియా స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దాంట్లో ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ పేపర్లు మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు. ఒక పాయింట్ అని చెప్పి. రెండోది వీళ్ళు భయపడుతున్నారని కూడా అన్నాడు. ఒకటి వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు, రెండు వీళ్ళు భయపడుతున్నారు. రెండు తప్పే. మీడియాని బెదిరించడం తప్పే, భయపడ్డటువంటి మీడియా కూడా తప్పే. ఓకే. దట్ ఈస్ ద పాయింట్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ హిమ్.
ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ప్లస్ పాలకపక్షం 2 న్యూస్ పేపర్లు కూడా మోడీ గారికి వ్యతిరేకంగా ఏ కథనం రాయటానికి కూడా భయపడతారు అనే పదం వాడాడు. మేము భయపడము అని నిరూపించుకోవాల్సింది వాళ్ళే. లేదు అంటే మోడీ గారు ఏం చేసినా సరే అది కరెక్ట్ చేస్తున్నారని వాళ్ళు కన్విన్స్ అయ్యి ఉండాలి. రెండిట్లో ఒకటి జరిగి ఉండాలి. అదే బోత్ ఐమ్ టెల్లింగ్ దట్ సాక్షి కానీ ఏబీ ఆంధ్రజ్యోతి కానీ ఎవరైనా సరే రెండు విషయాలు. మేము భయపడుతున్నాము మోడీకి వ్యతిరేకంగా రాయటానికి అని ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. లేదు అంటే మోడీ చేస్తుంది కరెక్ట్ అని వాళ్ళు కన్విన్స్ అయ్యి ఉండొచ్చు. ఈ రెండింటిలో ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. దట్స్ వై దే నాట్ కవరింగ్ యాంటీ మోడీ కథనాలు వాళ్ళ న్యూస్ పేపర్స్లో. ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో ఈయన చెప్పింది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఈ ప్రపంచం మొత్తం మీద మతాలు గొడవ లేనకుండా అన్ని మత సామరస్యం కలిగినటువంటి దేశం మందే, భారతదేశమే. దానికి కారణం కూడా హిందువుల యొక్క మత సామరస్యం, హిందువుల యొక్క మంచితనం వల్లే ఇన్ని సంవత్సరాలు మత గొడవలు లేకుండా భారతదేశాన్ని మనం నడుపుకుంటూ వచ్చాము. కాబట్టే ప్రపంచానికి తెలుసు మన దేశంలో మత గొడవలు ఉండవని. కాబట్టే మొన్న నరేంద్ర మోడీ గారు ఖురేషిని తీసుకొచ్చి ఆమె చేత ప్రెస్ మీట్ పెట్టించి మన పహల్గామ్ అటాక్కి సంబంధించి చేశారు. ఎందుకంటే యూ వాంట్స్ టు టెల్ ద పీపుల్ దట్ వీఆర్ సెక్యులర్ కంట్రీ, బట్ యు ఆర్ టెల్లింగ్ టు ది ఇంటర్నేషనల్ అదర్ కంట్రీస్ దట్ వీఆర్ సెక్యులర్, బట్ ఆర్ వీ సెక్యులర్ హియర్ విదిన్ ద ఇండియా? ఆ మాట ఆయన కూడా అన్నారు. ఇన్ని గొడవలు ఇన్ని మతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నారు. ఓకే, మనం కూడా చాలాసార్లు మాట సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకసారి డెఫినేషన్ ఇచ్చింది. హిందూ మతం అంటే ఏంటి అని ఎవరో కోర్టుకి వెళ్ళి డెఫినేషన్ ఇవ్వండి అని కోర్టుకి వెళ్తే హిందూ మతానికి డెఫినేషన్ లేదు, మన దేశానికి అఫీషియల్ రిలీజియన్ లేదు, మన సెక్యులర్ దేశం. హిందూ మతం అంటే అన్ని వర్షన్స్ ఆఫ్ హిందూయిజం, హ్యూమనిజము, ఎథియిజము, ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ అంటే ఏమి లేదని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది కదా, దాన్ని రిఫర్ చేసి ఆయన మాట్లాడారు ఇప్పుడు. ఓకే, ఎక్సలెంట్ సెంటెన్స్ బై స్వామి వివేకానంద. రిలీజియస్ టాలరెన్స్ అంటే వివేకానంద గారు అన్నారట, టాలరెన్స్ అంటానికి మీరెవరు, టాలరెన్స్ అంటానికి మీరెవరు, ఇది మేము టాలరెన్స్ చేయట్లేదు, వీఆర్ యాక్సెప్టింగ్ అన్నారట స్వామి వివేకానంద గారు. పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్ని చూడండి, పాకిస్తాన్ని చూడండి అని అంటుంటారు కదా, గతంలో పాకిస్తాన్ చూసి నేర్చుకోండి. అరే సింపుల్ సెంటెన్స్ అని చెప్పాడు ఉండవల్లి గారు. పాకిస్తాన్ వాళ్ళ బడ్జెట్ ఎంత, వాళ్ళ జనాభా ఎంత, మన బడ్జెట్ ఎంత, మన జనాభా ఎంత, వాళ్ళని చూసి మనం భయపడేదేంటి? పాకిస్తాన్ని చూసి భయపడండి, బంగ్లాదేశ్ని చూసి నేర్చుకోండి. ఈ సుత్తి సుధారం అంతా కూడా చేయకూడదు. మన భారతదేశంలో టాలరెన్స్ కదా, యాక్సెప్టెన్స్ ఉంది. విడిపోయినప్పుడు పాకిస్తాన్లో చాలామంది హిందువులను చంపేశారు, కానీ మనం ఎవరిని ముస్లిమ్స్ని చంపేయలేదు. ఈ దేశం యొక్క ఔన్నత్యమే డిఫరెంట్. దిస్ ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. ఈ సెక్యులర్ కంట్రీలో వీళ్ళు కావాలని మత గొడవలు సృష్టిస్తున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకి వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతున్నాడని నాకు అర్థమైంది. మొన్న కొల్నల్ ఖురేషి మన భారతదేశం తరపున అటాక్ చేసిన కొల్నల్ ఖురేషి వాళ్ళ భర్త కల్నల్, వాళ్ళ ఫాదర్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ మొత్తం కూడా ఆర్మీలో ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. ఇది ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి. అప్పుడు 1971 ఆ టైంలో పాకిస్తాను వాళ్ళ సైనికులు మనకు దొరికినప్పుడు, మన వాళ్ళు వదిలిపెట్టినప్పుడు ఆ మధ్యలో జరిగినటువంటి ఆ డైలాగ్స్లో, డిస్కషన్స్లో పాల్గొంది ఒక సిక్. ఓకే, సో ఈ దేశం మొత్తం మీద కూడా ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్స్, హిందూస్ మొత్తం కూడా యునైటెడ్గా దేశాన్ని మనం నడిపిస్తున్నటువంటి ఈ దేశంలో ఈ డివిజన్స్ అనేవి కరెక్ట్ కాదనేది ఇందాక ఉండవల్లి గారు చేసినటువంటి ఒక కామెంట్. ఒక మంచి లాజిక్ ఒకటి పట్టారు. ఏంటంటే ఆర్ఎస్ఎస్ని నిషేధించింది పటేల్ గారు అయితే, పటేల్ గారు మా నాయకుడు అని చెప్పుకుంటున్నారు. వందే మాత్రం రాసినటువంటి బకించంద్ చటర్జీ ప్లస్ ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తే బకించంద్ర చటర్జీ మా లీడర్ అని చెప్పుకుంటున్నారు. ఎందుకు వీళ్ళు ఇలా డివిజన్ చేస్తున్నారంటే వాళ్ళకి యాక్చువల్గా లీడర్స్ లేరు. వాళ్ళు యాక్చువల్గా ఎక్కువగా ఈ దేశం కోసం కొట్లాడిన లీడర్స్ ఎక్కువ మంది లేరు. ఈ కాంగ్రెస్లో ఉన్న లీడర్స్ని డివైడ్ చేసి ఒకరిని తన వైపు లాక్కొని ఇది ఇతను మా లీడర్ అని చెప్పి ప్రమోట్ చేసుకుంటున్నారు అనేది ఈయన చెప్పినప్పుడు ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పింది. ఓకే, ఆ ప్రెస్ మీరు చూడండి, ఒక వేరే ఛానల్లో ఉన్నాయి. వీళ్ళెందుకు మోడీ గారు అంటపడుతున్నారంటే, మోడీ గారే చెప్పారు, నేను మనిషిని కాదు, నేను బయలాజికల్గా పుట్టలేదు, నేను దేవుని స్వరూపానని ఆయనే చెప్పారు మోడీ గారు.
కాబట్టి వీళ్ళందరూ నమ్మారు. అది నమ్మి వీళ్ళు ఆయన ఫాలో అవుతున్నారు అని ఏం చెప్పడం. ఓకే, మోడీ గారి గురించి ఎలాంటి ప్రచారం చేశారంటే 2,000 రూపాయల యొక్క నోట్ని మోడీ గారు పట్టేస్తారు, ఎక్కడున్నా సరే పట్టేస్తారు. ఎవరి వ్యక్తులు ఉన్న విమానాల్లో ఉన్నా సరే టిక్ టిక్ అనే సౌండ్ వచ్చేసిద్ది. సౌండ్ రావడంతోనే వెంటనే పట్టేస్తారు. అంత టెక్నాలజీ పట్టుకొచ్చేస్తారు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క బ్లాక్ మనీని పట్టుకోవడానికి అని ప్రచారం చేశారు. అది ఐఏఎస్ ఆఫీసర్లు ప్రచారం చేశారట. ఐఏఎస్ ఆఫీసర్లే ప్రచారం చేశారు. నేను గతంలో ఉత్తరప్రదేశ్లో ఒక ప్రచారం చేశారు. ఏమని, లండన్లో 1000 కిలోల బంగారం లండన్ వాళ్ళు తీసుకెళ్లారు మన భారతదేశం నుంచి. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే యూకే మీద, బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేసి ఆ బంగారం మొత్తం తీసుకొచ్చి భారతదేశం మొత్తానికి పంచుతారని ప్రచారం చేశారు నార్త్ ఇండియాలో. ఎలా వేస్తున్నారు నార్త్ ఇండియాలో మోడీ గారికి అంటే ఇలాంటివన్నీ కూడా ప్రచారం చేస్తారు. అంటే ఇల్లాజికల్ ప్రచారం, అన్ఎడ్యుకేషన్ ఎక్కువ నార్త్ ఇండియాలో. ఈ అన్ఎడ్యుకేషన్లో వీళ్ళు ప్రచారం చేసి అలా గెలుస్తున్నారు అనేది అది చెప్పలేదు. అది నేను గతంలో చూసి ఇప్పుడు ఈయన కరెన్సీ నోట్ గురించి చెప్పారనమాట. కథ చెప్పాడు ఉండవల్లి గారు, నాకు చాలా బాగా నచ్చింది ఆ కథ. అదేంటంటే ఒక కథ, ఒక అప్పారావు, 2 అప్పారావులు ఉన్నారు. అది ఆయన ఏదో చెప్పారు, నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనుకోండి. ఒకరు విశాఖపట్నం అప్పారావు ఉన్నారు, ఇంకొకరు గుంటూరు అప్పారావు ఉన్నారు. వాళ్ళ కొడుకు గుంటూరు అప్పారావు కొడుకు ఎక్కడో అమెరికాలో నుంచి ఈయనకి గుంటూరు అప్పారావుకి డబ్బులు పంపిస్తే అది పొరపాటున విశాఖపట్నం అప్పారావుకి పోయి అప్పారావుకి అకౌంట్లో పడిపోయినాయి. ఎవరి అకౌంట్లోకి అయితే రాకూడదో ఆ అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయి. అతను ఈ డబ్బులు ఎవరో నాకు వేసారు అని అనుకోకుండా మోడీ గారు నాకు 15 లక్షలు వేస్తూ ఉన్నారు కదా, దఫాలుగా వేస్తున్నారని చెప్పి మోడీ గారి మీద నమ్మకంతో అలా అనుకుంటున్నాడట. ఈయన యాక్చువల్గా ఏ అప్పారావుకి అయితే రాలేదు, ఈయనకి రాలేదు కదా, నీకు ఎందుకు రాలేదంటే మధ్యలో నెహ్రూ కొట్టేస్తున్నాడని ఇతను అనుకుంటున్నాడట. అంటే నెహ్రూ మీద అంత ద్వేషం నింపారు, నెహ్రూ కొట్టేస్తున్నాడు డబ్బులు అని చెప్పి. మోడీ గారి మీద అంత నమ్మకం, డబ్బులు వేస్తాడని చెప్పి అది ఆయన యొక్క వర్షన్ చెప్పడానికి ట్రై చేశాడు. ఓకే, ఒక మంచి స్టోరీ చెప్పాడు ఉండవల్లి గారు. నిజం ఉండవల్లి గారు అన్నమాట, భారతదేశంలో హిందువులకున్న జీన్సే క్రిస్టియన్స్, ముస్లిమ్స్, భారతదేశంలో ఉన్న వాళ్ళు మన బ్రదర్సు, మన కుటుంబ సభ్యులు, మన ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు. మీరు కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయండి, హిందువులకున్న డిఎన్ఏనే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా ఉంటాయి. మీరు ద్వేషం రగిల్చి వీళ్ళు వేరే దేశపోళ్ళు అని చెప్పేసి మీరు ప్రచారం చేయటం వల్ల ద్వేషాలు రగల్చడమే తప్ప ఏమి లేదు. భారతదేశంలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్ని సెకండరీ సిటిజన్స్గా చూడాలి అనే పుస్తకంలో రాశారు. కానీ సెకండరీ సిటిజన్ కాదు, వాళ్ళు మన డిఎన్ఏతో పుట్టిన మన యొక్క సహోదరులు, మన ఫ్యామిలీ మెంబర్సు, మన దేశంలోనే పుట్టినటువంటి మన కుటుంబ సభ్యులు. అది ఉండవల్లి గారు చెప్పింది. ఉండవల్లి గారు చెప్పింది అంటే వాళ్ళ వర్షం మేము రిజర్వేషన్స్కి వ్యతిరేకం. అంబేద్కర్ గారు 10 సంవత్సరాలు చెప్పారు కాబట్టి మీరు ఎక్కువగా కంటిన్యూ చేస్తాను కాబట్టి మేము వ్యతిరేకం. ఇంగ్లీష్ భాష ఉండకూడదు, కానీ సంస్కృతం మొత్తం దేశం మొత్తం పాకేంత వరకు హిందీని మనం మీడియంగా చేయాలనేది వాళ్ళ యొక్క వర్షన్ అనేది ఉండవల్లి గారు చెప్పింది అని వాళ్ళ వర్షన్ అట. అది కథ కూడా చెప్పాడు ఆయన ప్రెస్ మీట్లో. బ్రిటిష్ వాళ్ళు అతని కింద పనిచేసేటువంటి బంట్రోతు బ్రాహ్మణుడట. బ్రిటిష్ వాడు పక్కన బంట్రోతు బ్రాహ్మణులు. మీకు అర్థమైంది బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎవరు పనిచేశారు. ఇప్పుడు నేను చెప్పిన కథలోనే బ్రాహ్మణుడు ఒక బంట్రోతు పనిచేస్తున్నాడట. ఒక ఇండియన్ చూసిపోయి బ్రాహ్మణుడి కాళ్ళ మీద పడ్డాడట, బ్రిటిష్ వాళ్ళ మీద పడలేదట. ఇదేంటంటే నేను పై ఆఫీసర్ని, నా మీద కాళ్ళ మీద పడకుండా పోయి ఆయన కాళ్ళ మీద పడ్డావని అడిగాడట బ్రిటిష్ వాడు. వీళ్ళు అన్నారట, ఏమన్నా నువ్వు ఆఫీసర్ అయితే అయ్యుండొచ్చు, అతను బంట్రోతు అయ్యుండొచ్చు, బట్ అతను పుట్టుకతో బ్రాహ్మణులు చూస్తే మేము వాళ్ళ కాళ్ళ మీద పడాలి, అది మా ఆచారం అన్నారట అని చెప్పినటువంటి కథ. పోనీ గుడిలో ఉన్నటువంటి పూజారి, ప్రీస్ట్గా ఉన్న వాళ్ళైతే భక్తితో కాళ్ళ మీద పడవచ్చు, అతను బంట్రోతుకు పనిచేస్తున్నాడు, అతని కాళ్ళ మీద పడాలి, కాళ్ళ మీద పడేటువంటి సంస్కృతి అప్పుడు అనేది ఈయన ఉండవల్లి గారు చెప్పింది. ఇవన్నీ ఒక బ్రాహ్మణుడు చెప్తున్నాడు. రిమెంబర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈజ్ ఆల్సో బ్రాహ్మణ్ ఈజ్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్. మన సాంప్రదాయంలో సతీసాగమనం అనేది కామను. శివాజీ గారి భార్య సతీసాగమనం చేసిందంటే నాకు తెలియదు అని చెప్పారు. శివాజీ గారి భార్య సతీసాగమనం చేసిందంట, కృష్ణుడి భార్య రుక్మిణి సతీసాగమనం చేసిందట. ఓకే, మరి కృష్ణుడి భార్య సతీసాగమనం చేసిందని ఎందుకన్నారో నాకైతే తెలీదు.
అంటే కృష్ణుడు చనిపోయారా? అది కథ కరెక్ట్గా తెలియదు. కృష్ణుడు చనిపోయిన తర్వాత సతీజాగమనం చేయమన్నారు. మరి ఆ మాట ఎందుకన్నారో నేను వెరిఫై చేయాలి ఒకసారి. బట్ ఆయన అన్నారు ఓకే, కృష్ణుడి భార్య రుక్మిణి సతీజాగమనం చేశారన్నారు. ప్రజలకి పక్క వాళ్ళకి హాని చేయనంత వరకు మనం సనాతన ధర్మం పాటించడంలో తప్పలేదు. ఎవరి నమ్మకం వాళ్ళదే. ఈయన ఇంకో కథ కూడా చెప్పాడు. అమెరికాలో లివింగ్ టుగెదర్ అని చెప్పి 4-5 years కలిసి ఒకే రూమ్లో లివింగ్ టుగెదర్, అన్నీ అయిపోతాయి. లివింగ్ టుగెదర్ అంటే భార్య భర్తల్లాగానే పెళ్లి కాకుండా ఉంటారు 4 సంవత్సరాలు. పెళ్ళి అరేంజ్ చేస్తారట వాళ్ళకి. పెళ్ళి అరేంజ్ చేసిన తర్వాత ఇక్కడ పెళ్లిలో మధ్యలో ఒక గుడ్డ కడతారట. అంటే ఫస్ట్ టైం హిందూ సాంప్రదాయం ప్రకారం గతంలో పెళ్లి కూతురు యొక్క ముఖం ఫస్ట్ టైం చూడాలి అనేటువంటి మధ్యలో గుడ్డ కడతారట. గుడ్డ కట్టి గుడ్డ కింద నుంచి చూడాలంటే ఫస్ట్ టైం చూసినట్టుగా. వాళ్ళు ఆల్రెడీ 4 సంవత్సరాలు లివింగ్ టుగెదర్ అని చెప్పి భార్యాభర్తల్లాగా ఉన్నారు. బట్ పెళ్ళి ఆచారం వచ్చేసరికి మళ్ళీ గుడ్డ కడతారు, ఫస్ట్ టైం చూసినట్టుగా చూస్తారు. అది మన ఆచారము. వాళ్ళ ఆచారం వాళ్ళు పాటించడం వల్ల తప్పులేదు. పక్క వాళ్ళకి హాని చేయకుండా చేసేంత వరకు మనకు ప్రాబ్లం లేదు. మనం వాటిని గౌరవించాలి అనేది ఉండవల్లి గారు చెప్పిన మాటలు చెప్తున్నాం. మీరు ఆ ప్రెస్ మీట్ వినండి, మీరు వెళ్ళి ఆయన ఏం చెప్పాడు. అంటే సంప్రదాయం కలిగినటువంటి మన భారతదేశము, మనం అన్ని మతాలని బ్రదర్స్ సహోదరులుగా చూసేటువంటి మన దేశం మీద ఈరోజు కక్ష ద్వేషం ఎందుకు పెంచుతున్నారు? కేవలం ఓట్ బ్యాంక్ కోసం పెంచుతున్నారు అనేది ఆయన ఫైనల్గా ఉండవల్లి గారు తేల్చినటువంటి అండర్లైన్ స్టేట్మెంట్ అది. సోమవీర్రాజు గారు గతంలో ఛాలెంజ్ చేశారు. ఉండవల్లి గారు మీతో రండి, నాతో డిబేట్కి రండి అన్నారు. ఈయన వెంటనే వీడియో పెట్టారు. నేను రెడీ ఉన్నాను డిబేట్ చేయడానికి అన్నారు. మన సోమవీర్రాజు గారు ఎంతవరకు రాలేదు. వీళ్ళిద్దరి మధ్య డిబేట్ రావాలి. నేను కూడా వెయిట్ చేస్తున్నాను, వీళ్ళిద్దరు డిబేట్ చూడాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఉండవల్లి వర్సెస్ సోమవీర్రాజు ఈ డిబేట్ ఎప్పుడు జరిగిద్దని ఒక రిలీజ్ మూవీ కోసం ఫ్యాన్స్ అలా ఎదురు చూస్తున్నారో నేనైతే ఎదురు చూస్తున్నా. మరి సోమవీర్రాజు గారు మరి మీరు ఎప్పుడు పెడతారో పెట్టండి, ఉండవల్లి గారితో మీరు ఆర్గ్యూ చేయాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను.